వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా స్క్రాచ్ ప్లాట్ఫామ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో చూసాము. సో దాంట్లో ఉండేటువంటి కేటగిరీ ఆఫ్ బ్లాక్స్ చూసాము, ఒక్కో కేటగిరీలో ఉండేటువంటి బ్లాక్స్ని చూసాము. ఇప్పుడు ఒక చిన్న యానిమేషన్ స్టార్ట్ చేసుకుందామా? SCRATCH స్క్రాచ్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకి స్క్రాచ్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అవుతుందని మనం చూసాము. ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ క్లిక్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న యానిమేషన్ చేద్దాం. ఇక్కడ మనకి క్యాట్ ఉంది కదండి, ఈ క్యాట్ని యానిమేషన్ code.orgలో మనం మూవ్ చేయడం మాత్రమే చూసాము. లాస్ట్లో క్యాట్ని కూడా మూవ్ చేయడం చూసాము. సో code.orgలో మనము కాస్ట్యూమ్ ఎలా మూవ్ అవుతుందో చూసాము. లాస్ట్ క్లాస్లో ఇక్కడ క్యాట్ ఎలా మూవ్ అవుతుందో చూసాము. కానీ ఆ క్యాట్ మూమెంట్ ఏదో క్యాజువల్గా జరిగినట్టు కాకుండా నడుచుకుంటూ వెళితే చూద్దామా? ఓకే, ఒక్కసారి ఈవెంట్స్లోకి వెళ్దాము. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసుకుందాము. ఫైన్. నెక్స్ట్ అలా స్లోగా ఈవెంట్స్ కింద కంట్రోల్ చూడండి. ఆ కంట్రోల్లోకి వెళ్ళి రిపీట్ అని ఉంది కదా, ఆ రిపీట్ తీసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ అటాచ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఇక్కడ లుక్స్లోకి వెళ్ళండి. ఒక్కసారి లుక్స్లోకి వెళ్ళినట్లయితే కొంచెం స్లోగా ఇలా బ్లాక్స్ అన్ని మనం చూసుకుంటూ వచ్చినట్లయితే కింద ఇక్కడ ఒకటి చూడండి, నెక్స్ట్ కాస్ట్యూమ్ అనేటువంటిది. సో ఈ నెక్స్ట్ కాస్ట్యూమ్ అనే దాన్ని డ్రాగ్ చేసి ఈ రిపీట్ 10లో డ్రాప్ చేసి ఒక్కసారి ఆ వెన్ ఫ్లాగ్ ఇక్కడ ఉంది కదా, అంటే గ్రీన్ ఫ్లాగ్, ఒక్కసారి ఆ గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసి చూడండి. క్యాట్ లెగ్స్ అలా 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 మూవ్ చేస్తుంది. మనం code.orgలో చూడలేకపోయాం ఈ పాయింట్ని, కానీ ఇక్కడ ఆ బ్యూటీ ఉంది మనకి. ఒక్కసారి ఈ నెక్స్ట్ కాస్ట్యూమ్ అనే దాన్ని మనం ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ చేసామో మనం ఫ్లాగ్ క్లిక్ చేయగానే క్యాట్ మూమెంట్ మనకు తెలిసిపోయింది. అయితే ఈ క్యాట్ మూమెంట్ చాలా స్పీడ్గా ఉంది కదా. ఇంకొకసారి ఈ నెక్స్ట్ కాస్ట్యూమ్కి పక్కన అలా 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 ఈవెంట్స్ కింద కంట్రోల్ దగ్గరకు వచ్చి ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే వెయిట్ సెకండ్స్ చూడండి, ఈ బ్లాక్ తీసుకుందాము, డ్రాగ్ చేసి నెక్స్ట్ కాస్ట్యూమ్ దగ్గర అటాచ్ చేద్దాము. రిపీట్ లోపల నెక్స్ట్ కాస్ట్యూమ్ దగ్గర అటాచ్ చేసాను. ఇప్పుడు ఆ గ్రీన్ ఫ్లాగ్ని మనం క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాము. చూడండి, ఇందాక మనం వెయిట్ 1 సెకండ్ అనేటువంటిది మనం అటాచ్ చేయనంత వరకు అది క్యాట్ పరిగెత్తిన విధానం, మూవ్ అయినటువంటి విధానం ఎలా ఉందంటే పరిగెత్తినట్టే ఉంది. కానీ ఎప్పుడైతే మనం వెయిట్ 1 సెకండ్ అనేది యూజ్ చేసామో అప్పుడు ఆ క్యాట్ మూమెంట్ చూడండి, లెగ్స్ స్లోగా. సో మనకి ఇప్పుడు ఆ క్యాట్ యొక్క స్పీడ్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఈ వెయిట్ 1 సెకండ్ దగ్గర మన డిపెండెన్సీ ఉంది. 1 సెకండ్ని ఒక్కసారి 2 సెకండ్స్ చేసి చూడండి. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి, ఒకసారి రెడ్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి చాలా స్లోగా, ఇందాటికంటే స్లోగా మూవ్ అవుతుంది. లేదు కొంచెం స్పీడ్ పెంచాలి అని మనం అనుకున్నట్లయితే ఈ ఒక్క నిమిషం ఇక్కడ రెడ్ని క్లిక్ చేసి ఆ యానిమేషన్ స్టాప్ చేసి ఒక్కసారి వెయిట్ 2 సెకండ్స్ దగ్గర 0.1 పెట్టి చూడండి. 0.1. ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసినట్లయితే చూడండి కొంచెం ఫ్లెక్సిబుల్గా, ఇందాక ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ కాస్ట్యూమ్ అనేది అటాచ్ చేయగానే చూడండి చాలా ఫాస్ట్గా కంటిన్యూగా చేసేసింది. ఇప్పుడు ఒక ప్రాపర్ స్పీడ్లో కంటిన్యూ అవుతుంది. సో ఈ క్యాట్ యొక్క స్పీడ్ని మనం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఈ వెయిట్ సెకండ్స్ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ అవుతూ ఉంది, ఆగిపోయినట్టుంది. అలా ఆగిపోకుండా కంటిన్యూగా చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ మనం చూడండి రిపీట్ 10 టైమ్స్ అని ఇచ్చాం. సో 10 టైమ్స్ మాత్రమే మూవ్ అయింది. అలా కాకుండా కంటిన్యూస్గా అది ఆడుతూనే ఉండాలి అనుకుంటే ఈ రిపీట్ బ్లాక్ని కొంచెం డ్రాగ్ చేసి పక్కకి ఇక్కడ చూడండి ఫర్ ఎవర్ అనేటువంటి బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ తీసుకొని వెన్ క్లిక్ మీద అటాచ్ చేసి ఈ లోపల మనకున్న చూడండి నెక్స్ట్ కాస్ట్యూమ్ అండ్ వెయిట్, ఈ 2 బ్లాక్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఫర్ ఎవర్ లోపల అటాచ్ చేసినట్లయితే ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసి చూద్దాం. కంటిన్యూస్గా ఇందాక 10 టైమ్స్ మాత్రమే
అది మూమెంట్ ఇచ్చేసి ఆగిపోతుంది. లేదా మనం 20 టైమ్స్ ఇచ్చామనుకోండి 20 టైమ్స్ మాత్రమే చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అది ఫర్ ఎవర్, అంటే మనం దాన్ని స్టాప్ అని మనం చెప్పేంత వరకు అది స్టాప్ చేయదు, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. చూడండి అది అసలు ఆగదు. అంటిల్ దెన్ మనం ఎప్పుడైతే దాన్ని స్టాప్ అనేటువంటి యాక్షన్ ఇస్తామో అప్పటి వరకు ఆగదు. సో ఫర్ ఎవర్ యొక్క ఇంపార్టెన్స్ అది. సరే, మూవ్ అవుతూ ఉంది కదా, అలా మూవ్ అవుతూనే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఒకసారి మోషన్ బ్లాక్కి వెళ్దాము. మోషన్ కేటగిరీలోకి వెళ్తే మూవ్ 10 స్టెప్స్. ఈ మూవ్ 10 స్టెప్స్ని డ్రాగ్ చేసి నెక్స్ట్ కాస్ట్యూమ్ తర్వాత వెయిట్ 1 సెకండ్స్కి మధ్యలో అటాచ్ చేసినట్లయితే, చూడండి ఇక్కడ మూవ్ 10 స్టెప్స్ అనేది మనం తీసుకున్నాము. దీన్ని ఎక్కడ అటాచ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన మూమెంట్ మారిపోతూ ఉంటుంది. క్యాట్ కనిపించలేదా? ఓహో, ఆల్రెడీ రన్నింగ్లో ఉండడం వల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాము. చూడండి అది నడుస్తూ ముందుకు మూవ్ అవుతూ ఉంది. లాస్ట్ క్లాస్లో మనం చూసినప్పుడు జస్ట్ అలా స్టిల్ ఫోటోగ్రఫీ లాగా మూవ్ అయింది. కానీ ఇప్పుడు ఒక యానిమేషన్ స్టైల్లో ఎలా మూవ్ అయిందో చూసాం మనం. ఓకే, రెడ్ బటన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నౌ అక్కడికి వెళ్ళినటువంటి క్యాట్ తిరిగి వెనక్కి వస్తే ఇంకా బాగుంటుంది కదా. రైట్, ఒక్కసారి చూడండి మోషన్ బ్లాక్స్లో మూవ్ 10 స్టెప్స్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, గో టు ర్యాండమ్ పొజిషన్, గో టు 170, గో టు గ్లైడ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా కిందకు వస్తూ ఉంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, మీకు ఒక బ్లాక్ కనిపిస్తుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తే ఇఫ్ ఆన్ ఎడ్జ్ బౌన్స్, ఒక్కసారి ఈ బ్లాక్ని డ్రాగ్ చేసి ఈ ఫర్ ఎవర్ వెయిట్ 1 సెకండ్ తర్వాత అటాచ్ చేద్దాం. ఎస్, ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాం. ఎస్, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. క్యాట్ బోర్డర్ రాగానే టచ్ అయ్యి ఆటోమేటిక్గా బౌన్స్ అవుతూ ఉంది. కాకపోతే చిన్న చేంజ్ ఉంది. ఆ బౌన్స్ అవుతున్నప్పుడు చూడండి తల కిందలు అవుతుంది, అప్ అండ్ డౌన్, అప్ సైడ్ డౌన్ అవుతుంది. అఫ్ కోర్స్ అప్ సైడ్ డౌన్ అవ్వకుండా కూడా మనం చేయొచ్చు. ఇది ఇనిషియల్ స్టేజ్ కదా. ముందు అసలు ఇఫ్ ఆన్ ఎడ్జ్ బౌన్స్ అంటే ఎలా పనిచేస్తుంది అనేది మాత్రమే మనం ఈ క్లాస్లో చూసుకుంటున్నాము. కాబట్టి దాని గురించి కంగారు పడద్దు. ముందు క్లాస్లో అది అప్ సైడ్ డౌన్ అవ్వకుండా ఏం చేయాలనేది మనం చూసుకుందాము. నథింగ్ టు వర్రీ. ఓకే, రైట్. ఇలా కంటిన్యూస్గా అయితే దీంట్లోనే అది కూడా చూడాలనుకుంటున్నారా? ఒకసారి చిన్న ట్రైల్ వేద్దాం. ఇక్కడ చూడండి సెట్ రొటేషన్ స్టైల్ లెఫ్ట్ రైట్ ఉంది. ఇది ఒక్కసారి వెన్ ఫ్లాగ్ క్లిక్ దగ్గర అటాచ్ చేసేసి ఒక్కసారి స్టాప్ రెడ్ బటన్ క్లిక్ చేసి గ్రీన్ బటన్ ప్లస్ చేయండి. కనిపిస్తుందండి క్యాట్ ఇప్పుడు అప్ సైడ్ డౌన్ లాగా తిరగబడలేదు కదా, ప్రాపర్ వేలో. ఇంకా క్లియర్గా మీరు చూడాలి అనుకున్నట్లయితే ఒక్కసారి ఆ రెడ్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఎస్, ఇప్పుడు ఫ్లాగ్ క్లిక్ చేయండి. చూడండి ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోయి ఎడ్జెస్ టచ్ అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. బట్ నడిచే విధానం చూశారు కదా, ప్రాపర్ వేలో మనం నడిచినట్టే నడుస్తూ ఉంటుంది. ఆ స్పీడ్ మనం ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా మనం ఆల్రెడీ చూసాము. సో ఆ రెడ్ బటన్ క్లిక్ చేసేసి మినిమైజ్ చేసేసి ఫైన్. చూసాం కదండి, ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో, ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో కోడింగ్ స్టెప్స్ రాయడం అనే యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఇదే సిస్టమ్ మనకి మ్యాథమెటిక్స్లో కూడా అప్లై అవుతుంది. ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మనం ఎప్పుడైతే అప్లై చేయగలుగుతామో అదే మనకి కోడింగ్ బ్యూటీ అవుతుంది. సో ఈ క్లాస్లో మనం యానిమేషన్ మీద బేసిక్స్ చూసుకున్నాం కదా, వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో ఒక చిన్న గేమ్ బేసిక్ ఎలా అప్లై చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ షేరింగ్ మీ MNR.